హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. ఇవాళ మనం ఒక ప్రాజెక్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ పేరే డే ఆఫ్ ఎనీ డే. అంటే ఇప్పుడు మనకి ఏమన్నా డేట్ తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ తీసుకుంటే అది ఏ డేనో ఫైండ్ చేయడమే మన ప్రాజెక్ట్. ఇప్పుడైతే మనం ఒక డేట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 మే అంటే 5 కదా, 2012. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ తీసుకుందాం. ఇప్పుడు మనం డే ఎలా ఫైండ్ చేయాలో చెప్తాం మీకు. చూడండి, మనకైతే ఫస్ట్ ఫైండ్ చేయడానికి డే కోడ్ ఉంటుంది, మంత్ కోడ్ ఉంటుంది, సెంచరీ కోడ్ కూడా ఉంటుంది. సెంచరీ కోడ్. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ డేట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. ఇక్కడైతే 5 బాక్సెస్ ఉంటాయి. 5 బాక్సెస్లో డేట్ రాసుకోండి ఫస్ట్ అయితే. సెకండ్ బాక్స్ వచ్చేసి మంత్, అంటే 5th మంత్. 5th మంత్కి కోడ్ ఏంటి? 1 2 3 4 5. 5th మంత్కి 2 కోడ్ వచ్చేసి 2. ఫస్ట్ మంత్కి అయితే 1, సెకండ్ మంత్కి 4, థర్డ్ మంత్కి 4, 4th మంత్కి 0, 5th మంత్కి 2, 6th మంత్కి 5, 7th మంత్కి 0, 8th మంత్కి 3, 9th మంత్కి 6, 10th మంత్కి 1, 11th మంత్కి 4 అండ్ ఫైనలీ 12th మంత్కి 6. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి 12 స్క్వేర్, నెక్స్ట్ 0 అంటే 5 స్క్వేర్, ఇది 6 స్క్వేర్, తర్వాత 146 మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అయితే 20 ఏంటి? సెంచరీ. 20 అనేది సెంచరీ కదా. ఇప్పుడు సెంచరీ కోడ్ చూసుకోవాలి. ఇక్కడ అయితే 0642 ఉంటుంది కదా, అదైతే 4 సెంచరీస్కి రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది, ఇలా 2000 సెంచరీ కదా, అంటే 6. సెంచరీ కోడ్ వచ్చేసి 6. ఇప్పుడు డేట్ అయితే యాజ్ ఇట్ ఈజ్, అదే ఇయర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి, అంటే 12 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో చూసుకోవాలి, అంటే 12/4. 12/4 ఎంత? 3. అంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 3 లీప్ ఇయర్స్. సో ఎన్ని లీప్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కూడా రాసుకోవాలి. ఇప్పుడైతే యాడ్ చేద్దాం. 20 + 2 22, 22 + 6 28, 28 + 12 40, 40 + 3 43. ఇప్పుడైతే మనకు ఆన్సర్ 43 వచ్చింది కదా. ఇప్పుడు 43/7 చేయాలి. 7తో, ఎందుకంటే ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్, కాబట్టి 7తో డివైడ్ చేసుకోవాలి. 26 × 42. ఇక్కడ మనం కోషియంట్ చూసుకోవద్దు. మనమైతే చూసుకోవాల్సింది రిమైండర్ ఎంత వచ్చింది? 1 అంటే ఇప్పుడు మనం డే కోడ్ తీసుకోవాలి. డే కోడ్లో 1 దేనికి ఉంది? 0 వచ్చేసి సాటర్డేకి, 1 సండేకి, మండేకి 2, ట్యూస్డేకి 3, వెనస్డేకి 4, థర్స్డేకి 5, ఫ్రైడేకి 6, సాటర్డేకి 0. ఇదైతే డే కోడ్ ఫార్మాట్. ఇప్పుడు మనకి రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది. రిమైండర్ 1 కాబట్టి డే కోడ్లో చూసుకోవాలి. 1 ఎక్కడ ఉంది? సండేకి ఉంది. కాబట్టి ఇది ఏమన్నట్టు? సండే. ఇది వచ్చేసి సండే, అంటే 20 డేట్ మే 2012, డే వచ్చేసి సండే. ఈ విధంగా మనమైతే ఫైండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.